Okay, good morning my dear students. A warm welcome to you all. Okay na? In algebraic expression మీద addition operation యూస్ చేసి 2 questions ఇచ్చినట్టున్నాను. Hope you all completed the 2 questions. నేను అందరూ కంప్లీట్ చేశారు అని అనుకుంటున్నాను. అండ్ హోంవర్క్ నాకు సెండ్ చేయాలి నాన్న. ఓకేనా? సో నౌ subtraction of algebraic expression. The topic is subtraction of algebraic expressions. So subtraction అంటే ఏంటన్నా? Subtraction of algebraic expressions. So subtraction means ప్లస్ సైన్ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు, కానీ మైనస్ సైన్ ఉంటేనే ప్రాబ్లం మనకి ఎప్పుడు. ఓకేనా? ప్లస్ సైన్ ఉందనుకున్నాను, అక్కడ ఇచ్చిన సైన్ ఎలా ఉంటే అలాగా చేస్తాం మనం. అంటే సమ్ ఆఫ్ 2 ఎక్స్ప్రెషన్స్ ఇస్తే ఎటువంటి చేంజ్ ఉండదు. ఓకేనా? సమ్ ఆఫ్ 2 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు అనుకున్నాను, మనకి ఇచ్చిన సైన్ మైనస్ ఉన్నా, అదే ఎక్స్ప్రెషన్లో మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా ఎటువంటి చేంజ్ లేకుండా సింపుల్గా వాడు ఇచ్చినట్టు చేసేస్తాం. ఓకేనా నాన్న? సో ఇక్కడ మనకి సబ్ట్రాక్షన్ వచ్చేసరికి అంతా ప్రాబ్లం. ఎందుకని సార్ అంత ప్రాబ్లం అంటే, సబ్ట్రాక్షన్లో వచ్చేసరికి ప్లస్ సైన్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ సైన్ ఉంటే ప్లస్ అవుతుంది. రివర్స్ అయిపోతుంది నాన్న. ప్లస్ సైన్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ సైన్ ఉంటే ప్లస్ అవుతుంది. దేంట్లో సార్ అంటే ఎనీ వన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్, ఓన్లీ వన్ ఎక్స్ప్రెషన్లో మాత్రమే అలా చేంజ్ అవుతున్నాను. ఇచ్చిన 2 ఎక్స్ప్రెషన్స్లో సెకండ్ ఎక్స్ప్రెషన్ నుంచి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ తీయమన్నారు అనుకున్నాను. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో మాత్రమే మారుతాయి. అలాగే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ సెకండ్ ఎక్స్ప్రెషన్లోకి సపరేషన్ ఏమని అనుకున్నాను, సెకండ్ ఎక్స్ప్రెషన్లో మాత్రమే సపరేట్ అవుతుంది. అంటే మనం ఏ ఎక్స్ప్రెషన్ని సపరేట్ చేస్తున్నామో ఆ ఎక్స్ప్రెషన్లో మాత్రమే సైన్ చేంజ్ అవుతుంది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎడిషన్ దెర్ ఈస్ నో చేంజ్ ఆఫ్ ది సైన్స్. అంటే ఇచ్చిన ప్లస్ సైన్ మైనస్ సైన్ ఎటువంటి చేంజ్ ఉండదు అన్న ఎడిషన్ కేసెస్లో వచ్చేది. బట్ ఇన్ ద సబ్ట్రాక్షన్, ఓకేనా, సబ్ట్రాక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 100 - 10 అని ఇచ్చారు అనుకున్నాను, అది మీరు సాల్వ్ చేసేస్తారు 100 - 10 అని. కానీ ఇక్కడ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ మైనస్ సెకండ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అనుకున్నాను, సెకండ్ ఎక్స్ప్రెషన్లో సైన్ చేంజ్ అయిపోతుంది. ఓకేనా? సెకండ్ ఎక్స్ప్రెషన్లో ప్రతి టర్మ్ యొక్క సైన్ చేంజ్ అవుతుంది. ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. కానీ మరి అలానే సెకండ్ ఎక్స్ప్రెషన్ నుంచి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ సపరేట్ చేయమనుకున్నాను, సెకండ్ ఎక్స్ప్రెషన్ నుంచి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ కనుక సపరేట్ చేయమన్నారు అనుకున్నాను, అప్పుడు దేనికి చేంజ్ అవుతాయి? ఫస్ట్ ఎక్స్ప్రెషన్కి చేంజ్ అవుతాయి. ఓకేనా? అంటే based on the criteria of subtraction, any one of the expression should have to change its sign of individual term. ఓకేనా? సో ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సబ్ట్రాక్ట్ 4a plus 5b minus 3c from 6a minus 3b plus c. And finding the value of algebraic expression. Value of algebraic expression లో ఓన్లీ ఇద్దరే పంపించారు నన్ను, నాకు ఇద్దరో ముగ్గురు పంపించారు అంతే. వాట్ హ్యాపెన్ టు సిద్ధిక, హేమసాయిశ్రీ, రేష్మా? హోంవర్క్ పంపించట్లేదు నాన్న. మీరు వినేవాళ్ళు 7th క్లాస్ వినేవాళ్ళు, సంజన ఏమైందమ్మా మీరు హోంవర్క్ ఎందుకు సెండ్ చేయట్లేదు? ఏ రోజు క్లాస్ ఆ రోజు ఫాలో అవ్వట్లేదేంటి? లేదంటే ఇంకా స్టార్టింగ్ క్లాసెస్ చూస్తూ ఉంటున్నారా? స్టార్టింగ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అలా వదిలేయండి నాన్న. ప్రజెంట్ ఇప్పుడు కంటిన్యూ అయ్యే క్లాసెస్ మాత్రం కంటిన్యూ చేయండి. అర్థమవుతుందా? నో ప్రాబ్లం ఎట్ ఆల్. ప్రీవియస్ క్లాసెస్ని అలా వదిలేయండి. ఇప్పుడు నుంచి జరిగే క్లాసులన్నీ కంటిన్యూస్గా వినండి.
అర్థమవుతుందనన్నా. అండ్ హోంవర్క్ డైలీ రావాలి. ఎవరైతే వింటున్నారో రేపు నేను నేమ్స్ కూడా సెండ్ చేస్తాను గ్రూప్లో. ఏ ఆటల కింద ఉందా ఏంటి? క్లాస్ వినడం పక్కన పడేయడమైనా ఫోను, నోట్స్ రాయట్లేదు, నా హోంవర్క్ సెండ్ చేయట్లేదు. ఎలా అర్థమవుతుంది నాకు? మీకు అర్థమైందో లేదని ఎలా తెలుస్తుంది నాకు? లాస్ట్ ఇయర్ సెండ్ చేయలేదు హోంవర్క్స్, ఈ ఇయర్కి వచ్చేసరికి ఏమైంది? మళ్ళీ బద్దకాలు పెరిగిపోయినాయి ఒక్కొక్కరికి. ప్రతిరోజు హోంవర్క్ పంపించాలి. హోంవర్క్ పంపిస్తేనే తెలుస్తుంది నాకు మీరు వింటున్నారా వినట్లేదా, మీకు అర్థమైందా లేదా అనేది. అర్థమవుతుందా? ఓకే. సో సబ్ట్రాక్ట్ 4a + 5b - 3c ఫ్రమ్ అంటే ఏమంటున్నాను? ఫ్రమ్ అంటే సెకండ్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ రాసి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ సెకండ్ రాయాలి. ఓకేనా? సెకండ్ ఎక్స్ప్రెషన్లో నుంచి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ని సబ్ట్రాక్ట్ చేయమన్నాడు. సో 6a - 3b + c - సో దీనికి బ్రాకెట్ పెట్టుకుంటున్నా, మీకు సింపుల్గా అనిపిస్తుంది. 4a + 5b - 3c. అర్థమైందా? సెకండ్ ఎక్స్ప్రెషన్లో నుంచి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ సబ్ట్రాక్ట్ చేయమన్నాడు కాబట్టి సెకండ్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ రాసి మైనస్ సింబల్ ఇండికేట్ చేసి సబ్ట్రాక్షన్కి ఉందన్నా. సో మైనస్ సింబల్ ఇండికేట్ చేసి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ రాయండి. సో ఇప్పుడు ఏమైంది? 6a - 3b + c ఏమని చెప్పానా? సెకండ్ ఎక్స్ప్రెషన్లో ఒక ఎక్స్ప్రెషన్లో అంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ కదా, సెకండ్ నుంచి ఫస్ట్ తీయమన్నాడు కాబట్టి సో ఆ ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో ఏమవుతాయి? సైన్ చేంజ్ అవుతాయి. ఈ 4a అంటే ఏమవుతుంది? 4a అంటే ఏంటిది? +4a అనే కదా. సో +4a కాస్త ఏమవుతుంది? -4a. అంటే +5b కాస్త -5b, -3c కాస్త +3c. అర్థమైందా? ఎనీ సింగిల్ టర్మ్ వితౌట్ ఎనీ సైన్, ఏదైనా ఒక టర్ము దాని యొక్క ప్లస్ కానీ మైనస్ కానీ ఇండికేట్ చేయకుండా ఉంటే అది ఏ టర్మ్ అన్నా పాజిటివ్ టర్మ్ అంటే ఇట్ హ్యాస్ ఆల్వేస్ ఏ ప్లస్ సైన్. ఇట్ హ్యాస్ ఆల్వేస్ ఏ ప్లస్ సైన్ అని ఆల్రెడీ చెప్పాను మీకు. ఓకేనా? ఇఫ్ దెర్ ఈజ్ ఏ టర్మ్ వితౌట్ ఎనీ సైన్, without any positive or negative sign, so you have to represent that with a positive, that means plus sign. Yes or no? So ఇప్పుడు ఏమవుతుంది చూడండి. 6a ఏ టర్మ్ ఏముంది నెక్స్ట్? yes, very good. -4a నెక్స్ట్ ఏ టర్మ్స్ ఇంకా లేవు కదా, నెక్స్ట్ -3b. b టర్మ్స్ yes, very good. -5b నెక్స్ట్ +c +3c. ఓకేనా? ఏ టర్మ్స్ అన్ని ఒక చోట రాశాను, b టర్మ్స్ అన్ని ఒక చోట రాశాను, c టర్మ్స్ అన్ని ఒక చోట రాశాను. ఇస్ దేర్ ఎనీ డౌట్ ఇన్ దిస్ స్టెప్? నానా? ఓకే. Now 6a - 4a క్లియర్ గా కనిపిస్తున్నా. 6a - 4a 2a -3b - 5b. చదవండి నాన్న. ఎక్స్ప్రెషన్స్ లోకి వచ్చేసరికి మనం చదవాలి. మ్యాథ్స్ చదవమంటున్నారు సార్ అని చెప్పుకోవద్దు. ఎక్స్ప్రెషన్ లో మనం చదవాలి. చదివితేనే మన బుర్రకు అర్థమవుతుంది అక్కడ ఏమున్నదని. -3b - 5b -3b - 5b అంటే రిపీటెడ్ గా ఒక సైన్ అనేది మన నోట్లో నుంచి వస్తుంది. ఏంటది? మన నోట్లో నుంచి ఒకే సైన్ రిపీట్ అవుతుంది. -3b - 5b అంటే మైనస్ సైన్ అనేది రిపీట్ అయింది. సో సేమ్ సైన్ ఉంటే ఏం చేయాలని చెప్పాను నిన్న క్లాస్లో లాస్ట్ హింట్ చెప్పాను. సేమ్ సైన్ ఉంటే సమ్. సో -3b - 5b -8b ప్లస్ c + 3c 4c. c + 3c 4c. c మీన్స్ 1c అని అర్థం. c అంటే ఏంటి? 1c అని. సో 1c + 3c 4c. ఇస్ దట్ క్లియర్ నన్ ఆల్ ఆఫ్ యూ? ఆర్ ఎనీ డౌట్? క్వశ్చన్లో ఏమన్నా సబ్ట్రాక్ట్ దట్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్
ఫ్రమ్ ద సెకండ్ ఎక్స్ప్రెషన్. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ని సెకండ్ ఎక్స్ప్రెషన్ నుంచి సబ్ట్రాక్ట్ చేయమని అన్నాను. ఓకేనా? సో సబ్ట్రాక్ట్ చేస్తే ఏం చెప్పాను నేను, సెకండ్లో నుంచి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ సబ్ట్రాక్ట్ చేస్తే ఫస్ట్ ఎక్స్ప్రెషన్కి సైన్ చేంజ్ అవుతాయినన్నా, ప్లస్ ఉంటే మైనస్ అయిపోతుంది, మైనస్ ఉంటే ప్లస్ అయిపోతుంది అని చెప్పానా. అలానే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ సెకండ్ ఎక్స్ప్రెషన్కి సబ్ట్రాక్షన్ ఏమంటే సెకండ్ ఎక్స్ప్రెషన్కి చేంజ్ అవుతాయి. ఓకేనా? అంటే ఏ ఎక్స్ప్రెషన్ అయితే సబ్ట్రాక్ట్ అవుతుందో, ఓకేనా, చేస్తుంది కాదు అవుతుందో, ఆ ఎక్స్ప్రెషన్కి సైన్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ ఎనీ టర్మ్ వితౌట్ ఎనీ సైన్, ఒక టర్మ్కి కనుక ప్లస్ కానీ మైనస్ సైన్ కానీ ఇండికేట్ చేయకుండా ఉంటే ఆ టర్మ్కి ఏ సైన్ ఉన్నట్టునా? ఎస్, వెరీ గుడ్, ప్లస్ సైన్ ఉన్నట్టు. అండ్ నెక్స్ట్, ఇఫ్ టూ టర్మ్స్ హ్యావ్ ద సేమ్ సైన్ ఉంటే ఏం చేయాలన్నా? సేమ్ సైన్ ఉంటే ఎస్, వెరీ గుడ్, ఏం చేయాలన్నా? ప్లస్ చేయాలి. సేమ్ సైన్ ఉంటే సమ్, డిఫరెంట్ సైన్ ఉంటే డిఫరెన్స్. ఓకేనా? సేమ్ సైన్ ఉంటే సమ్, డిఫరెంట్ సైన్ ఉంటే డిఫరెన్స్. ఇస్ దట్ క్లియర్ అన్న ఆల్ ఆఫ్ యూ? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం నాన్న, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. చెప్పింది ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయ్యి 9 to 9:30 చెప్పిన క్లాస్ రివిజన్ చేస్తున్నారని అనుకుంటున్నాను. అలా రివిజన్ చేయకుండా ఉంటే మీరే నష్టపోతారు. ఎందుకంటే కొత్తగా ఫ్రెష్గా అనిపిస్తుంది టాపిక్ మళ్ళీ ఆ రోజు. 2a + 3b - 4x + 5y - 6 minus 7a minus 8b plus 9x plus 10y minus 11. That is the question. ఓకేనా? సో ఇప్పుడు ఏమంటున్నాడు, క్లియర్గా ఇచ్చేసాడు. ఇందాకట్లాగా వర్డ్ ప్రాబ్లం కాదు, డైరెక్ట్ సమ్. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ నుంచి సెకండ్ ఎక్స్ప్రెషన్ని సపరేట్ చేయమన్నాడు. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ సెకండ్ ఎక్స్ప్రెషన్ సపరేట్ చేయాలి అంటే ఏం చెప్పానన్నా? ఫస్ట్ ఎక్స్ప్రెషన్ నుంచి సెకండ్ ఎక్స్ప్రెషన్ సపరేట్ అవ్వాలి. సెకండ్ ఎక్స్ప్రెషన్ సపరేట్ అవ్వాలి అంటే ఏమవుతుంది? సెకండ్ ఎక్స్ప్రెషన్లో ఉన్న సైన్ చేంజ్ అవుతుంది. సెకండ్ ఎక్స్ప్రెషన్లో ఉన్న సైన్స్ చేంజ్ అవుతాయి. అప్పుడు ఏమవుతుందా? 2a + 3b - 4x + 5y - 6. సో సెకండ్ ఎక్స్ప్రెషన్లో -7a ఉంది. ఏమవుతుంది? +7a - 8b + 8b + 9x - 9x + 10 - 10y - 11 + 11. ఓకేనా? సో లైక్ టర్మ్స్ అన్నీ ఒక చోట రాద్దాం. ఇస్ దట్ క్లియర్ అన్ ఆల్ ఆఫ్ యూ? సో 2a ఏ టర్మ్ అవుతుంది? ఇది కొట్టాలి. ఏముంది? +7a. నెక్స్ట్ +3b బి టర్మ్ ఎస్ +8b - 4x x టర్మ్ -9x. మనం -4x ఇక్కడ నుంచి చూడాలన్నా 2a. సో క్వశ్చన్ ఎక్కడ ఏ టర్మ్ ఉందో చూస్తాం, అది రాస్తాం. నెక్స్ట్ 3b, ఈ రెండు ఎక్స్ప్రెషన్లే కాబట్టి ఒక ఏ వచ్చింది, ఇంకొక ఏ ఉంటుంది అంతే. సో అయిపోయిన వెంటనే 3b రాస్తాం. బి టర్మ్ ఎక్కడ ఉందో చూస్తాం. నెక్స్ట్ -4x x టర్మ్ -9x. నెక్స్ట్ టర్మ్ +5y. అంటే మనం తీసుకోవాల్సింది ఫస్ట్ ఎక్స్ప్రెషన్ నుంచి సెకండ్ ఎక్స్ప్రెషన్కి వెళ్తూ ఉండాలి. సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా. ఓకేనా? ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో ఏవైతే ఉన్నాయో ఆ టర్మ్ బేస్ చేసుకుని నెక్స్ట్ టర్మ్స్ లైక్ టర్మ్స్ అన్ని రాసుకుంటూ రావాలి. ఓకేనా? నెక్స్ట్ -6 నెక్స్ట్ +11. అర్థమైందా? సో +5y -10y. సారీ
నెక్స్ట్ -6 + 11 ఓకేనా. సో ఇప్పుడు సాల్వ్ చేస్తాం. 2a + 7a 9a 2a + 7a 9a ప్లస్ 3b + 8b 11b మన సేమ్ సైన్ సమ్ ఏ టర్మ్ ఏ సైన్ లేకపోతే ప్లస్ సైన్ చెప్పారు. ప్లస్ 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 చేసా మైనస్ మైనస్ ప్లస్ చేయాలి కాకపోతే మైనస్ సైన్ ఇండికేట్ చేయాలి. 9 + 4 13x నెక్స్ట్ 5y - 10y 5y - 10y ప్లస్ 5y - 10y ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ డిఫరెంట్ సైన్ ఉంటే ఏం చేయాలని చెప్పాను. డిఫరెంట్ సైన్ వాట్ యు హావ్ టు డూ చెప్పాలి మళ్ళీ. డిఫరెంట్ సైన్ డిఫరెన్స్ అంటే 5y - 10y డిఫరెన్స్ చేసిన 5y and assign the sign of a large number రెండిట్లో 10 కేసేనండి మైనస్ సైన్. నెక్స్ట్ -6 + 11 -6 + 11 డిఫరెంట్ సైన్ మళ్ళీ -6 + 11 -6 + 11 yes very good 5 a5 +5 -5 రెండిట్లో పెద్ద నెంబర్ ఏది చూడండి. which is the biggest number 11 is the biggest number so +11 okay na note down okay na note down all of 9a + 11b - 13x - 5y + 5 okay na and next question సబ్ట్రాక్షన్ లో ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే ప్లస్ సమ్ లో ఎడిషన్ లో వచ్చేసరికి సైన్ అనేది ఏమీ చేంజ్ అవ్వదు నాన్న. ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకుంటాం. కానీ మనకి ఇక్కడ సబ్ట్రాక్షన్ వచ్చేసరికి సైన్ అనేది చేంజ్ అవుతుంది. ప్లస్ సైన్ ఉంటే మైనస్ సైన్ అయిపోతుంది, మైనస్ సైన్ ఉంటే ప్లస్ సైన్ అయిపోతుంది, అలా మారిపోతూ ఉంటాయి సైన్స్ అనేది. ఓకేనా. సో దట్స్ వై హ్యావ్ ఏ ట్రబుల్ ఇన్ దీస్ సబ్ట్రాక్షన్. అందుకని ఇంత స్ట్రెస్ చేసి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను అంటున్నాను. ఓకేనా. లిసన్ కేర్ఫుల్లీ నోట్ డౌన్ ద ఆన్సర్స్ స్టెప్ బై స్టెప్. ఎలా చెప్తున్నానో అలానే నోట్ చేయండి మీకు. అంతేగాని వీడియో పాస్ చేసి మొత్తం ఎక్కించేయడం కాదు. నేను ఎలా అయితే చెప్తున్నానో ఓకేనా, ఒకసారి చెప్తున్నప్పుడు వినండి, ఇంకొకసారి చెప్తాను కదా అప్పుడు మళ్ళీ నోట్ చేసుకుంటూ ఉండండి. ఎలా నోట్ చేస్తున్నారు, ఎలా చెప్తున్నారు అనేది నోట్ చేస్తూ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ 3x² - 6x - 4 from 5 + x - 2x². అంటే ఏమన్నా subtract the first expression from the second expression. Subtract the first expression from the second expression అంటున్నారు. Subtract the first expression from the second expression. So second expression first ayana 5 + x - 2x² minus. So first expression 3x² - 6x - 4. So 5 + x - 2x² ఏమవుతుంది బ్రాకెట్ లో టర్మ్స్ ఏమవుతుందన్న సైన్ చేంజ్ అయిపోతుంది. సో ఏ టర్మ్ కి ఏ సైన్ లేకపోతే ఏమున్నట్టు ప్లస్ సైన్ ఉన్నట్టు, అవునా కదా. సో ప్లస్ కాస్త ఏమవుతుంది -3x² మైనస్ ఉంది +6x మైనస్ ఉంది +4. ఓకేనా. సో లైక్ టర్మ్స్ ఏమో చూడండి 5 కాన్స్టెంట్ ఉంది +4 నెక్స్ట్ +x x టర్మ్స్ +6x నెక్స్ట్ -2x² -3x². సో 5 + 4 తెలుసు మీకు అందరికి 9 x + 6x 7x -2x² - 3x².
same sign. What you have to do? Same sign. Sum. Minus 5x square. Minus 5x square. So, ఒకసారి మీరు అందరూ బాగానే వింటున్నారు, క్లాసెస్ ఫాలో అవుతున్నారు కదా. సో వాట్ ఈస్ ద డిగ్రీ ఇన్ దిస్ క్వశ్చన్ నాన్న? రిజల్ట్లో వచ్చిన ఎక్స్ప్రెషన్ ఉంది కదా, 9 + 7x - 5x స్క్వేర్ ఉంది కదా నాన్న. ఈ ఎక్స్ప్రెషన్లో డిగ్రీ ఏంటి చెప్పాలి నాకు. చెప్పట్లేదు తౌషిక్, జ్ఞానవి, ఆన్సర్ రావాలి నాకు. వాట్ ఈస్ ద డిగ్రీ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్? సిద్ధిక, హేమసాయి శ్రీ, సంజన, రేష్మ, తన్మయ్, చెప్పట్లేదు నాకు ఆన్సరు. వాట్స్ ద ఆన్సర్? మిగతా వాళ్ళు లలిత్, అలీ, కార్తీక్ ఎవరు చెప్పట్లేదు ఆన్సరు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ద డిగ్రీ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ వెరీ గుడ్ 2. What is the degree Nana? 2. In this expression the highest degree, highest power ఏముంది 2. So degree బేస్ చేసుకుని expression రివర్స్ చేద్దాం. అంటే ఏమవుతుంది? That implies minus 5x square minus plus 7x plus 9. ఓకేనా? ఎప్పుడైనా మనకి ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి అంటే గ్రేటెస్ట్ నుంచి స్మాలెస్ట్ వరకు ఉండాలి. అంటే గ్రేటెస్ట్ డిగ్రీ ఫస్ట్ ఉండాలి, నెక్స్ట్ స్మాలెస్ట్, నెక్స్ట్ స్మాలెస్ట్, అలా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి. అప్పుడు ఒక పర్టికులర్ ఆర్డర్ ఉన్నట్టు ఆ ఎక్స్ప్రెషన్. అర్థమైంది నాన్న? ఇస్ దట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, నెక్స్ట్ సమ్స్ లోకి వెళ్ళిపోతున్నా. లైక్ టర్మ్స్ అంటే ఏంటో అర్థమైంది, డిగ్రీ ఆఫ్ ది టర్మ్ ఎక్స్ప్రెషన్ అంటే అర్థమైంది, మొత్తం అన్ని క్లియర్ గా అర్థమైనట్టు ఉన్నాయి. ఎనీ డౌట్స్? హోప్ యు ఆల్ నో డౌట్స్ ఇన్ ద ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అండ్ ద పాలినోమియల్ అంటే ఏంటో అర్థమైంది. ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్, మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్, మల్టీనోమియల్. ఓకేనా? పాలినోమియల్లో డిగ్రీ 1 ఉంటే లీనియర్, డిగ్రీ 0 ఉంటే కాన్స్టెంట్, డిగ్రీ 2 అంటే క్వాడ్రాటిక్, డిగ్రీ 3 ఉంటే బై క్యూబిక్, డిగ్రీ 4 ఉంటే క్వార్టిక్, డిగ్రీ 5 ఉంటే క్వింటిక్. ఓకేనా? ఇలా మొత్తం అన్నీ నేర్చుకున్నారు. సో క్వశ్చన్స్లోకి వెళ్ళాను. సో ఫస్ట్ క్వశ్చన్, ఏ లెటర్ symbol which can take various numerical values is called a letter or a symbol which can take various numerical values is called various numerical values. NUMERICAL numerical values is called variable. What is that? Variable. And next one, in A is equal to 4x, B is equal to -3y, C is equal to -x, and D is equal to 2/3z. The like terms are ఇచ్చిన క్వశ్చన్లో లైక్ టర్మ్స్ ఏమవుతున్నాయో చెప్పండి నాకు. ఫస్ట్ ఏ అంటే ఏమి ఇచ్చాడు? 4x ఇచ్చాడు. ఏ అంటే ఏమి ఇచ్చాడు అన్న? 4x ఇచ్చాడు. బి అంటే -3y, సి
అంటే -x, d అంటే 2/3z. సో మనకి ఎక్కడ రిపీటెడ్గా వస్తుంది చూడనా, x అనేది ఏమైనా రిపీట్ అయిందా, y అనేది రిపీట్ అయిందా, z అనేది రిపీట్ అయిందా? x టర్మ్ అనేది రిపీట్ అయింది. సో a and c are like terms. అంటే 4x minus x 4x minus x are the like terms. The similar way, next question చూడండి, same model. 3x square y and the second one 3x square y square and third one x square y, fourth one xy square. ఇక్కడ ఏ ఎక్స్ప్రెషన్స్ లైక్ టర్మ్స్ అంటాం. ఇక్కడ ఇచ్చిన టర్మ్స్ లో వాట్ ఆర్ ద టర్మ్స్ ఆర్ లైక్ టర్మ్స్. లైక్ టర్మ్స్ ఏమవుతున్నా చూడండి, ఫస్ట్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ వై అనే టర్మ్ ఉన్నదా లేదా చూడండి. లేదంటే నెక్స్ట్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఉందో లేదో చూడండి. ఎక్స్ స్క్వేర్ వై ఉంది ఆల్రెడీ. ఫస్ట్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ వై, లాస్ట్ టర్మ్లో ఉన్న XY స్క్వేర్. సో ఏమేమి లైక్ టర్మ్స్ అవుతున్నా based on the variable x square y. So 1 and 3 are like terms. 1 and 3 are like terms. Okay nana. So remaining we will continue in the next class. Note down the homework nana. ఒకసారి నేను చెప్పినవన్నీ చదివి ప్రాక్టీస్ చేయాలి నాన్న. ప్రాక్టీస్ ఒకటే చెప్తాను, ప్రాక్టీస్ చేయడం, అర్థం కాదు నన్ను డౌట్ అడగడం. అంతే తప్ప మీరు అలానే ఉన్నారనుకోండి, చేసేది ఏమీ లేదు. హోంవర్క్, నెంబర్ ఆఫ్ టర్మ్స్ in the polynomial, number of terms in the polynomial 4x power 7 minus 12x power 4 plus 15x cube minus 2x cube plus 3x square plus 32. క్వశ్చన్ సాల్వ్ చేసి ఎగ్జాక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది నాన్న. ఎందుకంటే దీనిలో ఒక చిన్న ట్విస్ట్ ఉన్నది, అది సాల్వ్ చేసిన వాళ్ళు వెరీ గుడ్, క్లాస్ కరెక్ట్గా అర్థమైందని అనుకుంటాను. లేదంటే కనుక మళ్ళీ నేను తర్వాత క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ క్వశ్చన్కి ఎలా తప్పు చేశారు, ఎక్కడ తప్పు చేశారు అనేది. ఓకేనా? అండ్ నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ polynomial 6x power 4 minus 23 plus 9x plus 2x square plus x cube. నా డిసెండింగ్ ఆర్డర్ అంటే పవర్స్ బేస్ చేసుకుని గ్రేటెస్ట్ నుంచి స్మాలెస్ట్ రాయాలి, అది డిసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ 7x square minus 4x power 5 plus 12 plus 3x cube minus 2x plus 2x power 4. Okay na? Standard form ante enti na? Standard form ante nothing but arranging the powers from descending order. That means big to small arrange cheyali. Powers ni big to small arrange cheyalanu. Okay na? We'll meet you in the next class. Bye my dear students. Once again revise all the classes from the start. That means algebra expression start nunchi okkasari malli chudandi. Okay na? Bye my dear students.